ఇండియన్ హిస్టరీ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రథమ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ చేమ్స్ఫోర్డ్. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు దేనికి సంబంధించినవి? నూతన రాజ్యాంగ సంస్కరణలు. మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఎప్పుడు ప్రవేశపెట్టబడినవి? క్రీస్తు శకం 1919. స్వయం పరిపాలనా ఉద్యమం లేదా హోమ్ రూల్ లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1916లో. హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించినదెవరు? డాక్టర్ అనిబిసెంట్, బాలగంగాధర్ తిలక్లు. గాంధీజీ నాయకత్వంలోని సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 1920లో. బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ సైమన్ కమిషన్ను ఎప్పుడు నియమించింది? క్రీస్తు శకము 1927లో. భారతదేశంలో సైమన్ కమిషన్ పర్యటన నాటి బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు? లార్డ్ ఇర్విన్. భారత జాతీయ కాంగ్రెస్ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఎప్పుడు తీర్మానించింది? డిసెంబర్ 1929లో. గాంధీజీ నాయకత్వంలో శాసనోల్లంఘనోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 1930లో. సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించిన భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? క్రీస్తు శకము 1935లో. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు గల మరో పేరేమిటి? ఎగువ సభ లేదా రాజ్యసభ? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 260 మంది, 156 మంది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు 104 మంది, స్వదేశీ సంస్థానాలకు చెందినవారు. ఫెడరల్ అసెంబ్లీకి గల మరొక పేరేమిటి? దిగువ సభ లేదా శాసనసభ? ఫెడరల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 375 మంది. మన దేశంలో ద్విసభ విధానానికి పునాదులు వేసిన చట్టం ఏది? 1919 భారత ప్రభుత్వ చట్టం. కేంద్ర కార్యనిర్వాహక మండలిలో భారతీయునికి ప్రాతినిధ్యం ఏ చట్టం వల్ల కల్పించబడింది? 1909 ఇండియా కౌన్సిల్ చట్టం. కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యుడైన ప్రప్రథమ భారతీయుడు ఎవరు? ఎస్పి సిన్హా. రాష్ట్రాలలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఏ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం వల్ల వచ్చింది? 1935 భారత ప్రభుత్వ చట్టం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో జరిగింది? క్రీస్తు శకం 1930లో. లార్డ్ ఇర్విన్ కాలంలో జరిగింది. 2, 3 అఖిలపక్ష సమావేశాలు ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో జరిగినవి? క్రీస్తు శకం 1931-32 లార్డ్ వెల్లింగ్టన్ కాలంలో జరిగినవి. మొదటి ప్రపంచ యుద్ధం 1911-16 కాలం నాటి బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు? లార్డ్ రెండవ హార్డింజ్. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 కాలం నాటి బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు? లార్డ్ లిన్లిత్గో. బెంగాల్ విభజన రద్దు ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో జరిగింది? క్రీస్తు శకము 1911లో. లార్డ్ రెండవ హార్డింజ్ కాలంలో జరిగింది. ఢిల్లీ దర్బారు ఎప్పుడు, ఏ రాజప్రతినిధి కాలంలో జరిగింది? క్రీస్తు శకం 1911లో. లార్డ్ రెండవ హార్డింజ్ కాలంలో జరిగింది. నేటి భారత రాజ్యాంగానికి ప్రాతిపదిక అయిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. శాసనసభ్యులకు పరోక్ష ఎన్నికల విధానం ప్రప్రథమంగా ఏ బ్రిటిష్ చట్టం వల్ల ప్రవేశపెట్టబడింది? క్రీస్తు శకము 1892 భారత కౌన్సిల్ చట్టం వల్ల ప్రవేశపెట్టబడింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942 నాటి బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు? లార్డ్ లిన్లిత్గో. మంత్రి ద్రయ రాయబారం 1946 నాటి బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు? లార్డ్ వేవెల్. మన దేశానికి వచ్చిన చివరి రాజప్రతినిధి ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్ 1947-48. సివిల్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది? క్రీస్తు శకం 1872లో. బాల్య వివాహాలను నిషేధించే శారదా చట్టం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శకం 1930లో. ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది? క్రీస్తు శకం 1923 మద్రాసులో. కుటుంబ నియంత్రణ లీగ్ ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది?
కుటుంబ నియంత్రణ లీగ్ క్రీస్తు శకం 1923లో బొంబాయిలో స్థాపించబడింది. బర్మా ఆంగ్ల సామ్రాజ్యంలో భాగంగా బ్రిటిష్ ఇండియాలో ఎప్పుడు విలీనమైంది? క్రీస్తు శకము 1897లో. బ్రిటిష్ ఇండియా నుండి బర్మా ఎప్పుడు విడదీయబడింది? క్రీస్తు శకం 1937లో. బర్మా ఎప్పుడు స్వాతంత్రం పొందింది? క్రీస్తు శకము 1948 జనవరి 4న. ఏ చట్టం ద్వారా సమాఖ్య న్యాయస్థానం ఏర్పడింది? 1935 చట్టం. కేంద్ర విద్యా సలహా సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తు శకం 1920లో. అంతర్ విశ్వవిద్యాలయ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? క్రీస్తు శకము 1924లో. మొట్టమొదటి ఆంగ్ల విద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది? క్రీస్తు శకము 1818 కలకత్తాలో స్థాపించబడింది. హంటర్ కమిషన్ ఏ బ్రిటిష్ రాజప్రతినిధి కాలంలో నియమించబడింది? క్రీస్తు శకము 1883 రిప్పన్ కాలంలో నియమించబడింది. సర్ చార్లెస్ వుడ్ పథకం ఎప్పుడు తయారైంది? నాటి రాజప్రతినిధి ఎవరు? క్రీస్తు శకము 1854. అప్పటి రాజప్రతినిధి డల్హౌసీ. బొంబాయిలోని ఎలిఫిన్స్టన్ కళాశాల ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకము 1834. 1834లో ధర్మసభ అనే సంస్థను స్థాపించినది ఎవరు? కాశీ ప్రసాద్ ఘోష్. హైదరాబాద్, లక్నో, కాశీ, అలీగఢ్ విశ్వవిద్యాలయాలు ఎప్పుడు స్థాపించబడినాయి? క్రీస్తు శకం 1920లో. అలహాబాద్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1921లో. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1922లో. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎప్పుడు స్థాపించాడు? క్రీస్తు శకం 1921లో. ఏ న్యాయస్థానాల చట్టాన్ని అనుసరించి పాట్నాలో హైకోర్టు స్థాపించారు? 1911 న్యాయస్థానాల సవరణ చట్టం. ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమానికి పునాది వేసినది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. క్రీస్తు శకం 1774 నుంచి 1833 వరకు. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు? అది ఎప్పుడు స్థాపించబడింది? రాజా రామ్మోహన్ రాయ్ స్థాపకుడు. 1828లో స్థాపించబడింది. సతీ సహగమన నిషేధానికి కృషి చేసిన సంఘ సంస్కర్త ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమన నిషేధాన్ని అమలు చేయాల్సిందిగా రామమోహన్ రాయ్ ఎవరికి విజ్ఞప్తి చేశారు? గవర్నర్ జనరల్ విలియం బెంటిక్కు. వర్ణభేదాలు కూడదని, పరమత సహనం పాటించాలని, అన్ని మతాల సారం ఒక్కటేనని ప్రచారం చేసిన సమాజం ఏది? బ్రహ్మ సమాజం. సాధారణ బ్రహ్మ సమాజం నాయకుడు ఎవరు? పండిత శివనాథ శాస్త్రి. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బెంగాలీ వారపత్రిక ఏది? సంవాద కౌముది. రాజా రామ్మోహన్ రాయ్కు రాజా అనే బిరుదు ఇచ్చిన వారు ఎవరు? మొఘలు చక్రవర్తి అయిన 2వ అక్బర్. రాజా రామ్మోహన్ రాయ్ మరణించిన తర్వాత బ్రహ్మసభకు ఆధిపత్యం వహించినది ఎవరు? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్. బ్రహ్మ సమాజంలో ఏర్పడిన శాఖలేవి? 1 ఆది సమాజము, 2 అఖిల భారత సమాజము, 3 సాధారణ బ్రహ్మ సమాజము. Follow for more videos.